మీకు తెలుసా ఈ హ్యాబిట్స్ మీ ఇమ్యూనిటీకి చాలా బ్యాడ్ అని? హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. మన డైలీ రోజువారీ బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, నార్మల్ అందరిలో కలుస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని మన బాడీ ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది మీకు ఇన్ఫెక్షన్ రాకుండా. సో ఈ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే మన జనరల్ హెల్త్ బాగుండాలి. బట్ మెయిన్ ఫ్యాక్టర్స్ మీకు ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం ఈరోజు. మెయిన్ స్ట్రెస్. ఎప్పుడైనా మనకి స్ట్రెస్ ఉందంటే మాత్రం మనకి ఇమ్యూనిటీ డెఫినెట్గా డౌన్ అవుతుంది. నెంబర్ 2, స్లీప్, నిద్ర లేకపోవడం. మనకి నిద్ర బాగా పడుకున్నప్పుడు బాడీ రికవర్ అవుతుంది, బాడీకి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3, ఫుడ్ మీకు సరిగ్గా తీసుకోకపోయినా, జంక్ ఫుడ్ తీసుకున్నా, ఫ్రైడ్ ఫుడ్ తీసుకున్నా, ఆయిలీ ఫుడ్ తీసుకున్నా డెఫినెట్గా మీకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. 4, అడిక్వేట్ వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, డీహైడ్రేషన్ ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? హెల్దీ ఫుడ్ తీసుకోవడం, వాటర్ మంచిగా అడిక్వేట్గా తీసుకోవడం, మంచి స్లీప్, డైలీ 7-8 అవర్స్ నిద్రపోవడం, తర్వాత కొంచెం యోగా, ఎక్సర్సైజ్ లాగా చేయడం. సో బ్యాడ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం. ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి న్యాచురల్గా ఉండే ఇమ్యూనిటీ మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా టేక్ కేర్ చేస్తుంది. ఇమ్యూనిటీ బెటర్గా ఉండడం వల్ల బెటర్ హెల్త్ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా మనం జబ్బు పడకుండా, ఫీవర్ రాకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అయ్యి, ప్లస్ మా ఛానల్ని ఫాలో అయ్యి ఇంకా మరిన్ని టిప్స్ మీరు పొందగలరు. థ్యాంక్ యూ.